అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పోక్సో. పోక్సో గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూడండి. కోర్టుకొచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ ఈ వీడియో అందరికీ తెలిసిందే. పోక్సో గురించి ఒక మూవీలో కూడా వచ్చింది. కానీ కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు లాయర్ హర్షిని. ప్లీజ్ డూ లైక్, షేర్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మనం పోక్సో చట్టం గురించి సులభంగా తెలుసుకుందాం. పిల్లలు లైంగిక నేరాల నుంచి రక్షించే ముఖ్యమైన చట్టం. పోక్సో స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది 2012లో వచ్చింది. లైంగిక వేధింపులు, అత్యాచారం, ఫోటోలు, వీడియోలు వంటి నేరాలను కఠినంగా శిక్షించడానికి ఇది తీసుకొచ్చారు. అసలు ఎందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు? 2012కి ముందు భారతదేశంలో పిల్లలపై లైంగిక నేరాలు ప్రత్యేకంగా చట్టం అనేది లేదు. అప్పటి వరకు ఐపీసీ, సాధారణంగా క్రిమినల్ లాతోనే కేసులు వేసేవాళ్ళు. కానీ అవి పిల్లలకి సరిపడా రక్షణ ఇవ్వలేకపోయాయి. అప్పట్లో ఉన్న పెద్ద సమస్యలు ఏంటి అంటే చాలా నేరాలు బయటికి రావకపోవడం, పిల్లలు భయంతో చెప్పుకోలేకపోవడం, పోలీసులు, కోర్టులు పిల్లలతో ఎలా వ్యవహరించాలో స్పష్టంగా నిబంధనలు అనేవి లేవు. దానికి ఫలితం నేరం చేసే వాళ్ళు తప్పించుకుంటున్నారు, పిల్లలకి న్యాయం జరగడం లేదు. ఏ రకమైన సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి? దేశవ్యాప్తంగా ఇవి చాలా జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా కేసులు కూడా చాలా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, స్కూలు, ట్యూషన్, ఇంట్లోనే జరిగే నేరాలు, తెలిసిన వాళ్ళే నేరం చేయటం, ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, ముఖ్యంగా పిల్లల్ని కాపాడే వాళ్ళే కొన్నిసార్లు నేరస్తులు అవ్వడం, ఇది పెద్ద ఆందోళనగా మారింది. భారత్ యుఎన్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్కి సంతకం చేసింది. అంటే పిల్లల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అందుకే ప్రత్యేక చట్టం అవసరమైంది. అందుకే 2012లో పోక్సో చట్టం అనేది వచ్చింది. ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే ఈ ప్రత్యేక చట్టం. స్పష్టమైన నేరాలు, కఠినమైన శిక్షలు, పిల్లలకు భయం లేకుండా విచారణ, కేసులు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా కోర్టులు. ఇంకా చాలా ముఖ్యమైన మార్పు ఏంటంటే, అప్పటి వరకు చాలామంది అనుకునేవాళ్ళు అమ్మాయి సమ్మతం ఉంటే అది నేరం కాదు అని. కానీ పోక్సో స్పష్టంగా చెప్పింది 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల లోపు అయితే అమ్మాయి సమ్మతం అనే మాటే ఉండదు. పిల్లలు నిశ్శబ్దంగా బాధపడకూడదు, నేరస్తులు చట్టం ముందు తప్పించుకోకూడదు. అందుకే ఈ పోక్సో చట్టం అనేది వచ్చింది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.